ఈరోజు మా పొలంలో మేము నాటేస్తున్నాము. ఇక్కడ మా పొలాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళు కూడా నారు పీకుతున్నారు. చూడండి, ఇవన్నీ నారు కట్టలేసిరు. ఇక్కడ మా వాళ్ళు మొత్తం నారు అనేది పీకేశారు. ఇంకా కొంచెం ఉన్నది, ఈవినింగ్ వరకు అయిపోతుంది అనుకుంటున్నా. ఇగో ఇక్కడ కనిపిస్తున్న పొలాలన్నీ మా బాబాయ్ వాళ్ళే, మా పెదనాన్న వాళ్ళ పొలాలు. ఇక్కడ బోరు వస్తుంది కదా, మా తమ్ముడు వస్తున్నాడు చూడడానికి. ఇక్కడ మొత్తం మా పెదనాన్న వాళ్ళే, మా బాబాయ్ వాళ్ళ పొలాలు. చూడండి, ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాత్రం నారు పీకుతున్నారు. ఇక్కడ మా అక్క, అమ్మమ్మ, చిన్నమ్మ ఈరోజు వీళ్ళందరూ మా పొలంలో నారు పీకడానికి వచ్చారు. మా అక్క నారు పీకి కట్టలు కట్టేస్తుంది. చూడండి, మా అక్క నారు కట్టలు ఎలా కడుతుందో చూడండి. మీ ఊర్లో అయిపోయినాయి నాటేయడము? మా ఊర్లో మాత్రం సంక్రాంతి తర్వాత చేస్తాము నాటేయడం. మేమైతే మా అక్క అయితే కట్ట కట్టేసింది. అయిపోయింది. చూడండి, ఇంకా ఇంత ఉంది నారు పీకడము. ఇక్కడ నారు కట్టలన్నీ సగం చేసి ఇక్కడ వేసిరు. ఇంకొంచెం అన్నం తిన్నాక చేస్తారని ఆగిరు. అన్నం తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. చూడండి, ఇక్కడ పోటీతోని మేము నారు పీకుతారు మా వాళ్ళు. చూడండి, ఇంకా మా పెదనాన్న వాళ్ళ పొలాలు అయితే ఇంకా నాటేయడం స్టార్ట్ చేయలేదు. రేపైతే మంచిగా స్టార్ట్ చేస్తారు. మొత్తం ఇది మొత్తం ఇట్లా గిట్లనే తీసుకుంటాం మేము. గిట్లు వేస్తే ఎవరి వాళ్ళకని ఉంటుంది కదా, ఇట్లా గిట్లు మాత్రం ఇస్తాము. ఇక్కడ కట్ట కనిపిస్తుంది కదా, ఈ కట్ట అనేది మేము చెరువు కొమ్మ అంటాం మా ఊర్లో. అక్కడ సైడ్ మొత్తం చెరువు ఉంటుంది. వాటర్ లేకపోతే మేము దాని కట్ట అనేది తీసుకుంటాం అనమాట. మా పొలంలోకి వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ ట్రాక్టర్తో దున్నుతుండు మా బాబాయ్. అంటే మా సైడ్ రొప్పడం అంటారు. ట్రాక్టర్తో మొత్తం రొప్పిన తర్వాత తెల్లారి పొద్దున మళ్ళీ నాటేయడం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ కట్టలు పీకినే ఉన్నాయి కదా, ఈ కట్టలు తీసుకొని మేము నాటేస్తాము మా సైడు. చూడండి, ఇంత కట్టలు పీకిరు, కట్టలు కట్టేసిరు. ఇంకా కొంతమంది వేసిరు నాటు, కొంతమంది వేయలేదు. మా వాళ్ళు అయితే ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. ఇంకా రేపైతే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉంది మా అమ్మ చూస్తుంది. మా బాబాయ్ అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తాడు ఆ పొలం నుంచి. మా అక్క మళ్ళీ స్టార్ట్ చేసింది పీకడము. చాలా ఫాస్ట్గా పీకేస్తారు నాటు. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ పీక్కుంటా అక్కడ తీసుకెళ్ళి వేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు అంత టైం లేదని ఫస్ట్ పీకిన తర్వాత రేపు వేద్దామని ఈరోజు మాత్రం పీకి కట్టలు కట్టేస్తారు. మా సైడ్ అయితే సంక్రాంతి తర్వాతనే వేస్తారు. చూడండి, మా తమ్ముడు వచ్చి మా అమ్మతోనేమో చెప్తుండు. చూడండి, ఇంకా ఇంత ఉంది నారు పీకడం. ఈరోజు కొంచెం, రేపు కొంచెం తీసేస్తారు. చూడండి, అక్కడ వరకు. ఇదంతా రేపు కంప్లీట్ చేసేస్తారు మా ఊళ్ళో. మా బాబాయ్ ఆ పొలం నుంచి ఈ పొలంకి వచ్చేసిండు. ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్తో రొప్పేస్తాడు. రొప్పిన తర్వాత నాట అనేది స్టార్ట్ చేస్తాం మేము ఇక్కడ.
చూడండి పోస్ట్ నుంచి దుక్కుకుంటా వస్తాడు. మా అమ్మకైతే నడుము నొస్తుంది, చేసుకుంటా నిల్చుంటుంది. చూడండి తిన్న తర్వాత ఇంత నార వీకేసిరు. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.